రికార్డింగ్ నెంబర్ 12. శంఖారావం చదువుకుంటున్నాము. సెకండ్ చాప్టర్ అయిన సాంఖ్యయోగం. ఇంతకును యుద్ధమున తనవారు చనిపోవుదురు అను జాలి మృత్యుభీతిపై ఆధారపడి ఉన్నది. ఒకరు చనిపోవుదురు అని భయపడుట వలన వారిని చిరకాలము బ్రతికింపలేము. మృత్యువును ఒక కారణముగా చూచి యుద్ధము వలదని నిర్ణయించుటకు ముందు మృత్యువు యొక్క నిజస్వరూపమును గ్రహించుట ఆవశ్యకము. మృత్యుభీతిని దాటుట జ్ఞాన సముపార్జనకు మొదటి మెట్టుగా కృష్ణునిచే వివరింపబడినది. కొంతకాలం కిందట మనము లేము, అనగా మనము పుట్టలేదు. కొంతకాలము తరువాత మనము ఉండము. జన్మము మృత్యువు దేహమునకు సహజము. మృత్యువును తప్పింపగలవాడెవడునూ లేడు. కనుక మరణమను హేతువుని బట్టి యుద్ధము మంచిదా కాదా అను నిర్ణయము చేయుట సరికాదు. ప్రవహించిపోవచున్న నదిలో ఒకడు తనకు కావలసిన తీరున పడవలో ప్రయాణించుచున్నంత మాత్రమున ఆ ప్రయాణీకుడు నది నీటిని ప్రవహింపచేసిన వాడగునా? కనుక మృత్యువును ఆధారముగా కొని ధర్మ నిర్ణయము చేయబూనుట నీటిపై సద్గ్రంథమును వ్రాయబూనుట వంటిది. కనుకనే మృత్యువు యొక్క స్థానమును స్వరూపమును కృష్ణుడు సాంఖ్యయోగము అను ఈ అధ్యాయమున నిరూపించెను. తన వారి మృత్యువు వలన తనకు దుఃఖము కలుగును, వారి క్షేమము వలన తనకు సంతోషము కలుగును. మృత్యువు అనివార్యము కనుక దానిపై ఆధారపడి కార్యనిర్ణయము చేయువానికి దుఃఖము తప్పదు. సుఖము దుఃఖము అనునవి బాహ్య పరిస్థితులను బట్టి కలుగుచుండును. కనుక సుఖదుఃఖ కారణములు అనివార్యములు. జీవి సుఖదుఖములనెన్నడూనూ తప్పించుకొనలేడు. కనుక వాని కారణములకు అతీతుడుగా ఉండవలెను. ఈ కారణములు పంచేంద్రియములపై పరిస్థితుల ప్రభావమున ఏర్పడును. కనుక మానవుడు ఇంద్రియ ప్రభావములకు అతీతుడుగా జీవించవలయును. తప్పనిసరి అయిన బాధలకు సహించుటయే పరిహారము. ఈ సహనము బాధపడుట వలన కాక బాధకు అతీతుడుగా రూపొందుట వలన కలుగవలెను. దీనికి సాధనం ఆవశ్యకము. అదియే యోగమునకు మొదటి మెట్టు. నిమిత్తములు శకునములు మొదలగునవి విపరీతముగా కనిపించుచున్నవి కనుక యుద్ధములో మనము గెలిచెదమా ఓడిపోదుమా అను సందేహము కలుగుచున్నదని అర్జునుడు మరి ఒక సాకు చెప్పెను. ఇది కూడా యుద్ధము మానవలెను అనుటకు హేతువు కాజాలదు. ఫలితము కలుగదేమో అని సందేహించి మిగిలిన పనులను అతడు మానుకొనుచున్నాడా? చేయదలిచిన ప్రయత్నము చేయుట తప్పదు. దానికి ఫలితముండుట లేకుండుట అనున్నవి తప్పవు. అయినను తనకు మంచి పని అని తోచిన దానికై ప్రయత్నించుచు పరాజయము చెందినను తన మంచికి లోటు రాదు. కనుక అది ప్రశంసింపదగినదే. ధర్మయుద్ధమున చచ్చుట పుణ్యకర్మలో ప్రాణములు విడుచుటయే కదా. అర్జునుడు యుద్ధములో గెలిచినచో రాజ్యము ధర్మ పరిపాలనము లభ్యమగును. యుద్ధమున చనిపోయినచో వీరస్వర్గము లభించును. ఈ విధముగా కృష్ణుడు అర్జునుడు చెప్పిన సాకులకు తావు లేకుండా చేసెను. అట్లు చేయనిదే యోగ విద్యను ఉపదేశించినచో నిష్ఫలమగును. ఉన్న సందేహములను సాకులను దౌర్బల్యములను త్రికరణముల వ్యత్యాసములను తొలగింపకయే సుఖపడు మార్గము బోధించినచో ఫలితము లేదు. వాస్తవమైన సుఖమననేమో తెలిసి నమ్మకము కలిగి నచ్చవలనన్నచో అంతకుముందు తత్ప్రతిబంధకములుగా ఉన్న చిల్లర అభిప్రాయములను తొలగింపవలెను. చిలుము పట్టిన పాత్రను తోమి పరిశుభ్రము చేయకయే మంచి పానీయమును నింపి ఇచ్చినచో అది రుచించునా? పాత్రదోషములు పానీయమునకు సంక్రమించును. అట్లే వ్యక్తి యొక్క పాత్రతలో దోషములు సత్యదృష్టిని అంటుపరచును. కనుక కృష్ణుడు ఈ ప్రశ్నలకు తొలుత సమాధానమిచ్చి రహితము చేసెను. ఇంకొక హెడ్డింగ్ ఏంటంటే ఇంద్రియములు మనస్సు. ఇంద్రియములు మనస్సునకు కిటికీల వంటివి. మనస్సు ఇంద్రియములతో ప్రవర్తించినప్పుడు ఇంద్రియములు పనిచేయును, ప్రవర్తింపనప్పుడు పని చేయవు.
కనులు తెరచుకొని ఉన్నను మనస్సు మరి ఒక తావున ఉన్నప్పుడు కంటికెదురుగా ఉన్న వస్తువు కనిపింపదు కదా. ఇదే ఇంద్రియములను జయించుటకు మార్గము. రథమునకు కట్టిన గుర్రములు గడ్డిని చూచి ముందుకు సాగవచ్చును. ఆ గుర్రములే సుశిక్షితములై మంచి సారథిచే తోలబడుచున్నప్పుడు కూడా ముందునకు సాగును. ఈ సాగుట గడ్డి వైపునకు కాక సారథి తోలిన వైపునకు సాగుట జరుగును. కన్నులకు గడ్డి కనిపించుచున్నను సారథిని బట్టి అవి ముందుకు సాగును. గడ్డిని లెక్కింపవు. శరీరము రథము, ఇంద్రియములు గుర్రములు, మనస్సు పగ్గము. భగవంతుడు సారథి, జీవుడు రధికుడు. మనస్సును భగవంతుని అధీనము చేసినచో ఇంద్రియములు విషయముల వైపునకు లాగవు. మనస్సునకు అభిలాషపడుట, వర్తించుచుండుట లక్షణములు. ఈ అభిలాషను ఇంద్రియముల కన్నా రుచికరమగు వస్తువుపైకి మరల్చగలిగినప్పుడు మనస్సు ఇంద్రియార్థములను వదిలి అతీతముగా ప్రవర్తించును. ఈ అభిలాషను మనస్సునకు నేర్పుటయే యోగము. ఈ నేర్పరితనమే గీతలో ఉపదేశింపబడినది. ఇంకో హెడ్డింగ్ ఏంటంటే ఉన్నది లేనిది. ఈ సృష్టిలో ఉన్న వస్తువు ఎప్పుడునూ లేకుండా పోదు. లేని వస్తువు కొత్తగా పుట్టదు. ఉదాహరణకు ఆకాశమున ఎప్పుడునూ ఆకాశము ఎప్పుడునూ రంగస్థలము వలె నిలిచి ఉండును. దాని నుండి ఒక్కొక్క సూర్యుడు, గ్రహములు పుట్టును. ఒక్కొక్క గ్రహమున జీవులు పుట్టి పెరుగుచుందురు. మరల అన్నియు చోటులో లీనమగును. కనుక ముందు వెనుకల నడుమ చోటున్నది. అది రాలేదు, పోలేదు. సూర్యాదులు వచ్చుట మరల పోవుట కనిపించుచున్నది. దీనిని బట్టి చూచినచో ఈ సృష్టి మొత్తములో నశింపని శాశ్వతమైన ఆకాశము వంటి అంశమొకటియు, నశించుచున్నవి మరికొన్నియు ఉన్నట్లు గోచరించుచున్నది. ఈ రెండిటినీ చక్కగా తెలుసుకొని పరస్పర సంబంధమును గమనించుటయే నిత్యానిత్య వస్తు పరిజ్ఞానము అనబడును. మానవుడు వివేకము వలన ఈ భేదమును గ్రహించుచున్నాడు. వచ్చిపోవుచున్న వస్తువులను, జీవులను, లోకములను జాగరూకతతో పరిశీలించినచో అందు రెండు భాగములు కనిపించును. అందు మొదటిది ఆ వస్తువుల ఆకారములు, పేర్లు, రంగులు, పరిమాణములు ఉండునట్టి కాలము మున్నగునవి. రెండవది వాని లోపల ఉండు వస్తువు, అనగా అవి అన్నీయూ దేనితో చేయబడినవో అట్టి వస్తువు. ఒండ్రు మట్టితో కుండలు చేయబడుట, వాని వినియోగము, మరల అవి పగిలిపోవుట గమనింపుడు. ఒక ఆకారంన ఒండ్రు మట్టి కుండ అనబడుచున్నది. అందు మట్టి తప్ప కుండ అను పదార్థము వేరుగా లేదు. కుండకు బద్దలగుట ఉండును గాని మట్టికి ఉండదు. ఉన్నది వాస్తవముగా మట్టి మాత్రమే. ఆకారమునకు కుండాను పేరునకు మాత్రము ఆకారమునకును కుండాను పేరునకును మాత్రము బద్దలగుట ఉన్నది. ఇందు కుండ అగుట, బద్దలగుట అను లక్షణములంటని మట్టిపై మనసు నిలిపినప్పుడు బద్దలగుట లేదు. ఆకారము పేరు అనువానిపై మనసు నిలిపినప్పుడు అగుట, బద్దలగుట ఉన్నవి. కనుక నామరూపాదులకు అంటుకొన్న మనస్సునకు పోగొట్టుకొనుట దుఃఖము తప్పవు. నామరూపాదులకు అంటుకొన్న మనస్సునకు పోగొట్టుకొనుట దుఃఖము తప్పవు. మట్టి వంటి సృష్టి మూలతత్వమునందు మనస్సు నిలిచి ఉన్నప్పుడు పోగొట్టుకొనుట, దుఃఖించుట లేవు. ఈ సత్యమును దర్శించుటకు ఈ మొత్తము సృష్టిలో నశించునదేది, నశింపనిదేది అని వివేచనము చేసి గ్రహించుట ఆవశ్యకము. సృష్టిలోని మూలతత్వం ఎన్నడూ నశింపదు. అది ఒకప్పుడు పుట్టలేదు, కొత్తగా వచ్చినది కాదు, నడుమ పోవునది కాదు. ఆ తత్వము యొక్క ఆకాశము వంటి తెరపై నామరూపాధికమైన ఈ సృష్టి అంతయు వచ్చి వర్తించి పోవుచుండును. నశించునవి నామరూపాధికములు, నశింపనిది మూలతత్వము. మనస్సు నామరూపాధికముల కంటుకొనినచో సంసారమనబడు స్థితిని అనుభవించును. దానికి ఫలితము సుఖ దుఃఖములు. కనుక వానిని గమనించుచునే, వినియోగించుకొనుచునే మనస్సు వానిని విడిచిపెట్టి దూరముగా ఉండవలెను. మూలతత్వమును అవలంబింపవలెను. మన రికార్డింగ్లో శంఖారావము 12వ నెంబర్ అయిపోయింది.